ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో చాలా ముఖ్యమైన అధ్యాయానికి వచ్చాం మనము. మనుస్మృతి సరే, మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టము. దానికి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం తెలుసుకునే ప్రకరణంలోకి వస్తూ ఉన్నాము. ఇది యాక్చువల్లీ 2 రకాలుగా చూద్దాము. ఒకటి, ప్రతి వాళ్ళు ఏదో ఒక సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, తర్వాత గృహస్థుగా బాధ్యతలన్నింటినీ పూర్తి చేసుకుని, లేదా చేసుకుంటూ ఏదో ఒక సమయానికి వానప్రస్థానికొస్తారు. అంటే రిటైర్మెంట్‌లోకొస్తారు. పిల్లలు పెద్దవాళ్ళవుతారు. వాళ్ళు గూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి పిల్లలుంటారు. వాళ్ళకు వాళ్ళ ఉద్యోగాలు, జీవితాలు, ఇళ్ళు, పిల్లికూనలు అన్నీ ఉంటాయి. ఇంకా మనకు అంత బాధ్యతలు లేవు. బరువులు గూడా మోయవలసిన పని లేదు. కాబట్టి మనము కొంచెం పక్కకు తప్పుకునే రోజొకటి మనందరికీ వస్తుంది. దాంతో పాటే ఏదో ఒక సమయంలో మనం అంతే బరువు బాధ్యతలు మోస్తూ కూడా జీవితంలో చివరి దాకా అట్లానే ఉండి, చివర్లో అట్లానే చనిపోయే రోజు కూడా వస్తుంది. ఇవి ఈవెంచువాలిటీస్. గ్యారంటీగా ఈవెంచుయల్‌గా తప్పకుండా ప్రతి వాళ్ళకు వాళ్ళ జీవితంలో జరిగే ఈవెంట్స్ తప్పనిసరిగా ఉంటాయివి. బాధ్యతల్లో నుంచి పక్కకి తప్పుకోవడం. ఎందుకంటే తర్వాత వాళ్ళ సంగతులు వాళ్ళు చూసుకుంటారు. ఇంతకు ముందు యవ్వనంలో ఉండి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుని, కొత్తగా పిల్లల్ని కంటూ, ఇళ్ళు కట్టుకుంటూ, బిల్లులు కట్టుకుంటూ, ఫీజులు కట్టుకుంటూ, ఎట్లోకట్లా నెట్టుకుంటూ వస్తున్న రోజులు చివరిదాకా ఉండొచ్చు. అప్పుడైనా మనం చనిపోవచ్చు. లేదా ఎప్పుడో ఒకప్పుడు ఆ బాధ్యతలు కొంచెం తగ్గి, మనము కొంచెం నెమ్మదించొచ్చు. ఆ తర్వాతైనా మనము చనిపోవచ్చు. ఆ చనిపోవడం అన్నది తప్పకుండా జరుగుతుంది. మధ్యలో ఈ బాధ్యతలు తగ్గడం అన్నది అక్కడక్కడ కొంతగా తగ్గుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. దాన్ని ప్రిపేర్ చేయడం కోసమే. దానికి మనల్ని ప్రిపేర్ చేయడం కోసమే వానప్రస్థ ధర్మాలన్నీ ఉన్నాయి. వాటిని వానప్రస్థ ధర్మాలు అని పిలుస్తారు. ఎందుకు అంటే ఇంకా గృహస్థ బాధ్యతల్లో నుంచి పక్కకి తొలగడము. ఈవెంచువల్లీ ఎట్లైనా మరణం ఉంటుంది. దానికి మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా, నాలెడ్జ్ పరంగా, ఇంటలెక్చువల్‌గా అన్ని రకాలుగా మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇవైతే ఆగవు. బాధ్యతలు తగ్గడము, మనకు వెళ్ళిపోయే రోజు రావడము, ఈ 2 అయితే ఆగవు. మనం ప్రిపేర్ అవ్వకపోతే మాత్రము చాలా కంగారనిపిస్తుంది. ఏం చేయాలో తోచకుండా ఉంటుంది. చాలా భయంగా ఉంటుంది. మెంటల్‌గా ప్రిపేర్ అవ్వకపోతే. పైగా మనం వెళ్ళిపోవడమే గాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయే రోజొస్తుంది మరి. మనకన్నా కొంచెం చిన్నో, పెద్దో ఉన్నవాళ్ళు, కొంచెం వయసు పెరుగుతూ ఉంటే మనతోటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మన కళ్ళతో చూస్తూ ఉంటాము. ఒకవేళ వెళ్ళిపోయేది మన భార్యో, భర్తో, మన అమ్మో, నాన్నో, మనవాళ్ళైతే గూడా మనం మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా భార్యో, భర్తో వెళ్ళిపోయే రోజొస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ఇట్లాంటివన్నీ చాలా విషయాలు మనం ముందు నించే ఆలోచించుకుని ప్రిపేర్ అయి ఉండాలి. ఈ మొత్తం కూడా మనము ఈ వానప్రస్థంలోనే కలుపుకొని చూసుకుందాము. అసలు ముఖ్యంగా వానప్రస్థానికి మనం ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అంటే, జ్ఞానపరంగా ఈ శరీరం పడిపోయేలోగా, మరణం ఆసన్నమయ్యేలోగా మనమే దేహాన్ని వదిలిపెట్టేయాలి. అంటే బలవంతంగా చచ్చిపోవడం గాదు. దేహం మీద వ్యామోహాన్ని మనం ముందే వదిలిపెట్టేయాలి. ఆ తర్వాత దేహం మనల్ని తగులుకుని ఉంటే ఉన్నది, అది ఊడితే ఊడింది. మనకు మాత్రము నాశనం లేకుండా ఉండే జ్ఞానంతో కలిగే ఆ స్థితిని మనం తెచ్చుకోవచ్చు. దానికి గూడా మళ్ళీ ఈ స్టెప్స్ ఒకటే. ఒకవేళ కర్మల్లో ఉండి, ప్రపంచంలో ఉండి, బరువు బాధ్యతల్లో ఉండి
ఏదో ఒక రోజొస్తుంది శరీరం పడిపోయేది, అందుకోసం నేను ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళకు కూడా ఇవే స్టెప్స్. అయితే ఏదో ఒక రోజొస్తుంది, దేహం పడిపోయే రోజొస్తుంది. ఈలోగా నేను జ్ఞానపరంగా మేల్కోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఇవే స్టెప్స్. కర్మిష్ఠులకైనా సరే, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకైనా సరే, జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళకైనా సరే, విషయం ఒక్కటే గాబట్టి, అందరి కోసం కలుపుకొని చెప్పుకుందాం మనము. జ్ఞానం కోసం మాత్రమే ఈ విధంగా వానప్రస్థాన్ని స్వీకరించవలసి ఉంటుంది. లేకపోతే అవసరం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. మరణం అందరికీ ఒకటి శరీరాలకు, దేహాలకు మరణము ఎంతటి వాడికైనా సరే కామన్. వాడు ఎంత బ్రహ్మనిష్టలో ఉన్నా సరే వాడి దేహం పడిపోయే రోజొస్తుంది. అది పడిపోతుంది. కాబట్టి జ్ఞానులు లేరు, అజ్ఞానులు లేరు. దేహం ఉన్నదంటే అది నశిస్తుంది. దానికి ప్రిపేర్ అవ్వడం మాత్రం అందరూ చేసుకోవడం చాలా మంచిది. చాలా మంచిది. అందుకోసము ఫోకస్డ్‌గా మనం ప్రయత్నం చేద్దాం. స్టెప్స్ అవే. డెత్ కోసం అంటే మరణం కోసం ప్రిపేర్ అవ్వచ్చు. లేదా మరణాన్ని దాటడానికి జ్ఞానంతో అందుకోసం ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపరేషన్ మాత్రం అదే గాబట్టి చూద్దాం. పైగా నేను సాధారణంగా, కామన్‌గా ఆడవాళ్లకు, మగవాళ్లకు అని వేరు చేయకుండా కలిపే చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ దాదాపుగా వాళ్లకు, వీళ్లకు సమానమే కాబట్టి ఎక్కడైనా అవసరమైనప్పుడు ఇదిగో ఇది స్త్రీలకు, ఇది పురుషులకు, ఇది ఆడవాళ్ళకి, ఇది మగవాళ్ళకని మళ్ళీ కొంచెం తేడాలేమైనా ఉంటే స్పెసిఫిక్‌గా చెప్తాను. లేకపోతే మాత్రం అందరికీ ఇవి సమానము. మళ్ళీ అందులో గూడా పెళ్ళైనప్పటి నుంచి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటి నుంచి అంతకన్నా ముందు నుంచి గూడా ప్రిపేర్ అవ్వడం ఇంకా వానప్రస్థం వరకు రాలేదు. రిటైర్మెంట్ వరకు రాలేదు. చనిపోవడానికి అంత తొందరలో ఏమీ లేము. నడి వయసులో ఉన్నాము. ఒక 40 ఏళ్లలో అట్లా ఉన్నామంటే అంతవరకు. ఒక 40, 50 ఏళ్ళు వచ్చిన అంతవరకు ప్రిపరేషన్స్ మొత్తం చెప్పుకుందాము. 50 ఏళ్ల తర్వాత ఈలోగా ప్రిపరేషన్స్ అన్నీ పూర్తయిపోయి ఉండాలి. కాకపోయినా గూడా మళ్ళీ అక్కడి నుంచైనా మొదలుపెట్టుకునేందుకు సెపరేట్‌గా చెప్పుకుందాము. ఇవాళ చదువుకుంటూ ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఒక 40, 50 ఏళ్ల వయసు వరకు ఉన్న వాళ్ళ కోసం ఇవాళ చెప్పుకుందాము. ఇవాళ గాని, వచ్చే వారం గాని ఎంతవరకైనా సరే అసలు ఈ టాపిక్ మొత్తం ఎగ్జాస్ట్ చేసిన దాకా ప్రయత్నం చేద్దాము. అదయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బాధ్యతలు తగ్గి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న వాళ్ళెవరున్నారో, అసలు యాక్చువల్‌గా వానప్రస్థంలో ఉండవలసిన వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, లేదా అప్పుడు మొదలుపెడుతున్న వాళ్ళ కోసం మళ్ళీ సెపరేట్‌గా ఫోకస్డ్‌గా చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం ప్రిపరేషన్స్ చూద్దాము. ఆటోమేటిక్‌గా అధాటున సడెన్‌గా వచ్చే విషయం గాదు. మనతో పాటు పెళ్లి చేసుకొని మనతో పాటు ఉన్నారెవరో భార్యో, భర్తో మనతో ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత, అమ్మో! ఇప్పుడేం చెయ్యాలి అని అప్పుడు మొదలుపెట్టొద్దు ప్రిపరేషన్స్. లేదా మన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ సంగతి చూసుకుంటున్నారు. ఇంకిప్పుడు నేనేం చెయ్యాలి? రిటైర్మెంట్ గూడా అయిపోయింది. ఇంక రేపు పొద్దున్న నుంచి ఆఫీస్‌కెళ్ళక్కర్లేదని ఇంక ఆ తర్వాత కూర్చొని ఆలోచించుకుని, ఇంకేం చెయ్యాలని హడావిడిగా ఆదరాబాదరా ఏదో ఒకటి వ్యాపకం పెట్టుకోవడానికి ట్రై చేయరాదు. ఊరికే కాలం వృధాగా వ్యర్థమైపోతుంది అనవసరంగా. అందుకని. చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే అసలు కొంతైనా చదువుకుంటూ ఉన్నప్పటి నుంచే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. చనిపోవడం అన్నది ఎందుకంటే చిన్నప్పుడు గూడా వాళ్ళ తాతగారో, అమ్మమ్మో, నాయనమ్మో, పెద్దలో ఎవరో వెళ్ళిపోతూ ఉంటే చూస్తూనే ఉంటారు. ఎవరైనా ఎంత చిన్న పిల్లలైనా చూస్తూనే ఉంటారు. కాబట్టి అది ఈవెంచువాలిటీ. తప్పకుండా జరిగేది ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వాళ్ళకి. అటువంటి విషయాలని మన చిన్న పిల్లల దగ్గర మనం దాచకుండా ఉండాలి. ఏం జరుగుతుందో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడము అవసరం వాళ్ళకి కూడా. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు భయపడతారని దూరం దూరంగా ఉంచి ఏం జరుగుతుందో చెప్పకుండా ఏంటో తెలియకుండా వాళ్ళని ప్రొటెక్టింగ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ వాళ్ళని నిర్వీర్యులను చేస్తాము. సరే ఎనీవే మనం చిన్నప్పటి నుంచి పోనీ మన పెద్దలు మనకి సరిగ్గా చూపించకపోయినా, చెప్పకపోయినా వాళ్ళు చెప్తే చాలా మంచి. వాళ్ళకి నమస్కారం.
తాతయ్యో, అమ్మమ్మో, నాయనమ్మో ఎవరో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇట్లా జరిగింది. ఇది అందరికి జరుగుతుంది. భయపడవలసిన పని లేదు అని అట్లా కూర్చోబెట్టి పిల్లలకు గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడము మంచిది. వాళ్ళు భయపడకుండా, మనం భయపడకుండా అది బీభత్సమైన విషయంగా దాన్ని ప్రస్తావించకుండా జనరల్‌గా జరిగే విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మంచిది. ఒకవేళ మన పెద్దలు చేయకపోతే గూడా మనము ఈ విషయాలు ఆలోచించుకుంటూ ఉండాలి. వెళ్ళిపోయే రోజు ప్రతి శరీరానికి ఒకటొస్తుంది అని. ఇంకా తర్వాత గృహస్థాశ్రమంలోకొచ్చిన తర్వాత 20 ఏళ్ల దగ్గర నుంచి 30, 40, 50 ఏళ్ల వరకు అసలు 50 ఏళ్ల వరకెందుకు 30, 40 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు 20 సంవత్సరాలు 20 ఇయర్స్ టైమ్ ఉంటుంది. 20 ఇయర్స్ టైమ్ ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. ఆ ప్రిపరేషన్స్ ఎట్లా ఉండాలి అంటే, ముందు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంటే, ఇంకా చివరి దాకా అందరూ నాతోటి ఇట్లానే ఉంటారు అని చెప్పడానికి వీల్లేదు. ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. అటువంటి ఈవెంచువాలిటీ ఉన్నప్పుడు నేనెట్లా రియాక్ట్ అవ్వాలి? రియాక్టింగ్ అంటే ఏడుద్దామా? ఏడవకుండా ఉందామా? ఇటువంటివి గావు. సడెన్‌గా షేర్ చేసుకుంటున్న బర్డెన్స్ మొత్తము నేను భరించవలసి వస్తే, అటువంటప్పుడు నేను ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నానా? మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నానా? ఫైనాన్షియల్‌గా రెడీగా ఉన్నానా? అని ఈ 3 రకాలుగా ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి. భర్త ఉన్నాడనుకోండి, ఆయన చూస్తున్నాడు. ఇల్లు, రెంట్లు, బిల్లులు, బ్యాంక్ అకౌంట్‌లో ఏమో భూములు, పుట్రలు, వస్తువులు ఏవైనా సరే ఉన్నవన్నీ ఆయన చూసుకుంటాడు నాకెందుకనుకోని, ఆయన చూసుకుంటాడు నాకెందుకు, ఆయన చూసుకుంటాడు నాకెందుకనుకుంటూ, ఆయన ఒకవేళ వెళ్ళిపోతే ఇంకా తర్వాత దిక్కుతోచకుండా ఉండరాదు. ఈలోగానే ఇద్దరూ మాట్లాడుకుని ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఆ రోజు ఒకవేళ వస్తే ఇద్దరు షేర్ చేసుకోవాలి. కానీ చాలా కుటుంబాల్లో ఇట్లాంటివుండవు. ఆడవాళ్ళేమో మా ఆయన చూసుకుంటాడనుకుంటూ, మగవాళ్ళేమో నీకెందుకనుకుంటూ ఉండడము, ఇంతకు ముందు జనరేషన్‌లో చాలా ఎక్కువుండేది. ఈ కాలంలో పిల్లలు అంత అయోమయంగా, అంత అస్తవ్యస్తంగా ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇద్దరు సమంగా బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. అసలు ఎట్లా మన వివాహ వ్యవస్థని మన పూర్వీకులు, మన ఋషులు ఎట్లా భావన చేశారో అసలు జనరల్‌గా ఎక్కడైనా సరే పెళ్లి అంటే ఎట్లా ఇద్దరు సమానంగా ఆ బాధ్యతల్ని చూసుకుంటారు అని ఎట్లా భావన చేశారో మన పెద్దలందరూ, ఏ ప్రదేశమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ సంస్కృతి, ఏ కల్చర్ అయినా సరే ఎట్లా అనుకున్నారో ఈ కాలంలో అట్లా ఉన్నారని నేను ఆశపడుతున్నాను. ఇంతకు ముందు తరాలు ఒక తరం కింద, 2 తరాల కింద అట్లా గూడా అంత తెలివితేటలు లేకుండా అజ్ఞానంతో నీకెందుకని ఒకళ్ళు, నాకెందుకని ఒకళ్ళు ఆ విధంగా ఎవరికి వాళ్ళు అన్యాయం చేసుకున్నారని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన చుట్టుపక్కల. సరే ఇంతకి కాబట్టి ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే సడెన్‌గా ఎవరి మీద నేను ఆధారపడి ఉన్నానో వాళ్ళు వెళ్ళిపోతే నేనేమి చెయ్యాలి అని ముందు నుంచే మెంటల్‌గా ప్రిపేర్ అవ్వడము, ఫైనాన్షియల్ హెల్త్ చూసుకోవడము అత్యవసరము. ఫైనాన్షియల్ హెల్త్ అత్యవసరము. ఇంకొకళ్ళ మీద ఆధారపడి బ్రతకరాదు. తప్పో! వాడు సంపాదించుకొని తెస్తాడులే నేను మింగి కూర్చుంటాను. అంటే కొంపలో పనులు చేస్తున్నాను గాబట్టి ఆడికాడికిచ్చెళ్ళు అని ఇట్లాంటివన్నీ చెప్పరాదు. ఒకవేళ నిజంగానే మీరట్లా జస్టిఫై చేసుకున్నా గూడా, ఒకవేళ సడెన్‌గా ఆయన చనిపోతే, సంపాదిస్తున్నవాడు చనిపోతే, నువ్వు నిజంగా మరి ఇంట్లో పనులు చేసుకుంటూ ఇల్లు నడిపించగలవా? లేదు గదా! అట్లానే నువ్వు ఆమె మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నావంటే, ఆమె చనిపోతే, ఇంట్లో పని చేస్తున్నాను గదా నేను, దీనితోటి ఇల్లు నడుస్తుంది అని అనుకోగలవా? కుదరదు గదా! ఎవరికి వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడము అత్యవసరము. ఫైనాన్షియల్ హెల్త్ అత్యవసరము. స్వయం ప్రతిపత్తి ఉండాలి. అది లేకుండా ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉన్నాము అంటే, ఏ కారణానికైనా సరే, వాళ్ళ దగ్గర అడుక్కుంటూ ఉన్నాము అంటే, ఏదైనా కావాలి అన్నప్పుడు, దాంతో చాలా రకాల నష్టాలు
సంభవిస్తాయి. ఒకటేంటంటే వాళ్ళ మీద ఆధారపడి ఉంటాము. మనము మన పైన స్వతంత్రంగా నిలబడి ఉండే శక్తి లేకుండా ఉంటాం కాబట్టి మానసికంగా బలహీనమైపోతాము. ఆర్థికంగా బలహీనంగా ఉండేసరికి మానసికంగా గూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటాము. ఆ విధంగా గూడా బలహీనంగా ఉంటాము. శారీరకంగా గూడా ఎందుకంటే, ఎందుకు మరి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి డబ్బులు సంపాదించుకోవట్లేదు అంటే, వాడు తెచ్చి పెడతాడు నేను మింగుతాను, లేతే ఆమె తెచ్చి పెడుతుంది నేను తింటానని ఆ రకంగా అనుకుంటున్న వాళ్ళు శారీరకంగా, ఫిజికల్‌గా శరీరం ఎంత బలంగా ఉన్నా గూడా పని చేయకుండా కూర్చునేసరికి ఫిజికల్‌గా గూడా డిపెండెన్స్ అక్కడికెళ్ళి బిల్లు కట్టి రావడం, ఇక్కడికెళ్ళి అవసరాలు చూడడం ఇట్లాంటివన్నీ వాళ్ళు యూజువల్‌గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరింక. ఈ విధంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా 3 విధాలుగా బలహీనంగా ఉన్నవాళ్ళు జ్ఞాన మార్గానికి అందులోకొచ్చారంటే చాలా అవస్థ పడాలి. ఎందుకంటే పక్కన వాళ్ళని అడిగి, పైగా చదువుకోవాలంటే గూడా, మన చదువు మనం చదువుకుంటామంటే గూడా పక్కన వాళ్ళని పుస్తకాలు కొనిస్తావా? కంప్యూటర్ కొనిస్తావా? ల్యాప్‌టాప్ కొనిస్తావా? లేకపోతే ఇంకేంటో చదువు కొనిస్తావా? అని ప్రతిదానికి వాళ్ళని అడుక్కుని, వాళ్ళు అంటే మనం చేయవలసొస్తుంది. దాంతో అటువంటి మనస్థితితో మనం చదువుకోవడానికి చాలా ఇబ్బందవుతుంది. అటువంటి పనులు చెయ్యొద్దు. 20స్‌లో, 30స్‌లో, 40స్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇది వింటూ ఉంటే, 40స్‌లో ఉన్నవాళ్ళు ఇంక ఇప్పుడేం చేస్తాం ఉద్యోగం అంటే ఇంక మీ ఇష్టము. 30స్‌లో ఉన్నవాళ్ళు, 20స్‌లో ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు చదువుకున్నారు. చదువు లేని వాళ్ళు ఒక్కళ్ళు లేరు. చదువు ఎంతవరకు పనికొస్తుందంటే, అదిగో పెళ్లి చేసుకోవడానికి పనికొస్తుంది లాంటి చదువులన్నీ వ్యర్థంగా చదువుకోరాదు. ఎంత పెద్ద పెద్ద చదువులన్నీ చదువుకుంటారు. ఇంజినీరింగ్స్ చదివే వాళ్ళందరూ నాకు తెలుసు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు గాదు. ఎంతమంది ఆడపిల్లలు తెలుసు నాకు. మగపిల్లలు తెలుసు. ఇంజినీరింగ్‌లు చదివిన వాళ్ళు తెలుసు. మెడిసిన్ చదువుకున్న వాళ్ళు తెలుసు. మెడిసిన్ చదువుకున్న వాళ్ళు తెలుసు. ఇండియాలో మెడిసిన్ చేసి ఇక్కడికొచ్చి అక్కడ ఎంసెట్ అవి రాసి, అక్కడ ఫినిష్ చేసి ఇక్కడికొచ్చి రెసిడెన్సీలో సీట్లు తెచ్చుకోలేక 10 ఇయర్స్ లోపల స్టెప్ 1, స్టెప్ 2 ఫినిష్ చేయాలి. అవి చేస్తే రెసిడెన్సీ పూర్తయితే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది క్లియర్ చెయ్యలేక, రెసిడెన్సీలో సీట్స్ తెచ్చుకోలేక మ్యాచ్ అవ్వక, తర్వాత ఇంక వేరే ఉద్యోగాలేమి జేయకుండా ఊరికనే కూర్చున్న వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరూ తెలుసు నాకు. ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అట్లానే. ఎందుకురా చదువుకోవడం అంటే పెళ్లి కోసం. ఇంక పెళ్లి చేసుకున్నాక ఇంక అయిపాయే. ఆ చదువుకున్న చదువేమైపోయిందో తెలీదు. ఉద్యోగం చేసేది లేదు. డబ్బులు సంపాదించేది ఏం చేస్తార్రా ఇంట్లో అంటే వంట చేసుకుంటూ కూర్చుంటాం అంట్లు తోముకుంటూ. ఇంకా ఇండియాలో అయితే అంట్లు తోమే పని గూడా లేదు. వంట ఒకటి చేస్తారు. పని వాళ్ళొచ్చి అంట్లు తోముతారు. మరి ఊరికనే ఆ రకంగా వ్యర్థంగా ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే బ్రతకకుండుగాక. అటువంటి దుస్థితి, అటువంటి దుర్గతి ఈ జనరేషన్‌కి, తర్వాత జనరేషన్‌కి, నెక్స్ట్ జనరేషన్‌కి, తర్వాత జనరేషన్స్‌కి వేటికి కలగకుండుగాక. ఎవరికి వాళ్ళు ఎవరి కాళ్ళ పైన వాళ్ళు నిలబడ్డం, స్వయం ప్రతిపత్తి, సెల్ఫ్ రిలయన్స్ ఉండే విధంగా బ్రతకడం అలవాటు చేసుకుందురుగాక. నేను చదువుకుంటున్న ఈ శాస్త్రాలు, నేను నమ్మిన ఈ వేదాలు నాకెందుకైనా పనికొచ్చాయంటే, ఆ మొత్తం పుణ్యాన్ని దీనికోసమే వాడుకోమని చెప్తున్నాను. ఆ వింటున్న వాళ్ళెవరున్నారో ఆ యూనివర్స్‌ని నడిపిస్తున్న వాళ్ళు. ఉద్యోగాలు లేకుండా, ఆర్థికంగా ఇంకొకళ్ళ మీద ఆధారపడి బ్రతకకుండా, ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్థిరంగా నిలబడే విధంగా ఉండేందుకు, నేను చదువుకున్న చదువు దేనికైనా పనికొస్తే వాడి ఆ విధంగా చూద్దురుగాక. సరే ఈ విధంగా కాబట్టి ఆర్థికంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. 20-40స్‌లో ఉన్న వాళ్ళందరూ. ఎందుకు అంటే, వానప్రస్థంలోకి వెళ్ళాలి అంటే, ఒకటి అవతల వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నేనేం చెయ్యాలి అని అప్పుడు కూర్చొని దిగులు పడకుండా, ముందు నుంచే ప్రిపేర్ అవ్వడం అవసరం. లేదా అవతల వాళ్ళు చనిపోవడం పక్కన పెట్టి ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ డివోర్స్ తీసుకోవాల్సి వస్తే, అటువంటి స్థితిలో అయినా సరే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. కాక ఇటువంటి 2 ప్రాపంచికమైన ఈవెంచువాలిటీస్‌ని పక్కన పెట్టి, జనరల్‌గా గూడా జ్ఞానపరంగా మనం గృహస్థాశ్రమంలో నుంచి వానప్రస్థంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే,
ఆడవాళ్ళు భర్త మీదో, మగవాళ్ళు భార్య మీదో, లేదా వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు పిల్లల మీదో ఆర్థికంగా డిపెండ్ అయ్యి ఉన్నారు అంటే, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవడానికి కుదరదు. ఎందుకు అంటే పిల్లలెక్కడుంటే వీళ్ళక్కడుండాలి. పిల్లలకు ట్రాన్స్‌ఫర్స్ అవుతుంటే వీళ్ళు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉండాలి. ఒక్క చోట ఉండి, ఒక్క విషయం మీద ఫోకస్ చేసి చదువుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఏదో ఐప్యాడ్ పనిచేయట్లేదు, కంప్యూటర్ పనిచేయట్లేదు, నాకొకటి కావాలి అని అనుకున్నప్పుడు ఎందుకంటే ఏ కంప్యూటర్స్ అయినా ఎన్నాళ్ళు పనిచేస్తాయి, కొన్నాళ్ళు 2, 3 ఏళ్ళు పనిచేస్తాయి, తర్వాత పనిచేయవు. మళ్ళీ కావాలి అనుకుంటే, పుస్తకాలు కావాలి అనుకుంటే, మందులు కావాలి అంటే, దేనికైనా మళ్ళీ కొడుకులనో, కూతుళ్ళనో, అల్లుళ్ళనో, కోడళ్ళనో అడుక్కుంటూ తిరుగుతూ ఉన్నామంటే దీనికే అవుతుంది. చేతికి నోటికి, చేతికి నోటికి, చేతికి నోటికి అయిందంటే, మనం కూర్చొని మనం చదువు మీద ఫోకస్ చేసేందుకు అవకాశం ఉండదు మరి. కాబట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ అటువంటి స్థితికొచ్చేసిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇటు ఏం చేయాలో అని ఆలోచిస్తున్న వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళిప్పుడే తొందరపడొద్దు. మీకోసం కాదు ఇవాళ చెప్తున్నది నేను. 40 ఏళ్ల లోపల ఉన్నవాళ్ళు తర్వాత ఇటువంటి స్థితి రాకుండా ఎట్లా మనసా, ఫైనాన్షియల్ వైస్, ఫిజికలీ అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి ఉండాలని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ అది దాటిపోయారు, ఇప్పుడు మరి అవకాశం లేదు వెనక్కి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అన్న వాళ్ళ గురించి మళ్ళీ తర్వాత నెమ్మదిగా ఆలోచిద్దాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు చాలా ఎక్కువున్నారు మనకి. అందుకని. కాబట్టి మీరు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇద్దరూ సమానంగా బాధ్యతల్ని పంచుకోవాల్సి ఉంటుంది. ఇద్దరూ ఎంతో కొంత ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది. చేసిన దాన్ని ఉద్యోగం చేస్తూ ఉన్న సమయంలో ఎంతో కొంత రిటైర్మెంట్ తర్వాత అవసరం ఉంటుందని తెలుసు గాబట్టి, డబ్బులని జాగ్రత్త చేసుకోవలసి ఉంటుంది. తప్పకుండా ఎంతో కొంత డబ్బులు ఎవరికి వాళ్ళు జాగ్రత్త చేసుకోవలసి ఉంటుంది. భార్యాభర్తలు అంతవరకు ఉద్యోగాలు చేసి, డబ్బులు సంపాదించి, ఇల్లు నడిపించి, పిల్లల కోసం, పిల్లల కోసం, పిల్లల కోసం అని పెట్టి, 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 పెట్టి లేదా తల్లిదండ్రుల కోసం అప్పుడప్పుడు. అంతా మొత్తం ఖాళీ చేసుకొని, తర్వాత పిల్లలు చూస్తారులే అంటే, పిల్లలు ఎంత బాగా చూసుకున్నా సరే, వాళ్ళ మీద ఆధారపడ్డ మనసు బిక్కుబిక్కుమనుకుంటూనే ఉంటుంది. అటువంటి అఘాయిత్యం పనులన్నీ మీరు చెయ్యొద్దు. ఎవరైనా సరే పసి వయసులో ఉన్నవాళ్ళు 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లలో ఉన్నవాళ్ళు 50 ఏళ్ళకట్లా మీరు రిటైర్మెంట్‌కొస్తారు అనుకున్నప్పుడు, ఆ విషయం తెలుసు కదా! మీరు అనుకున్నా అనుకోకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గవర్నమెంట్ అయినా సరే తోసేస్తుందింకా. కాబట్టి ఆ రోజొచ్చేలోగా ఎంతో కొంత మీకోసమో, మీ డబ్బులో మీరు పక్కన ఉంచుకుని తీరాలి. గవర్నమెంట్ ఒకవేళ జాబ్ చేస్తే కొన్ని రకాల గవర్నమెంట్స్ పెన్షన్స్ అవి ఇస్తాయి. కొన్ని రకాల గవర్నమెంట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు ఏదో ఒకటుంటుంది కానీ, ఫైనాన్షియల్‌గా కొంచెం తెలివితేటలు ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉపయోగించుకోవాలి. అంత మాత్రం స్వార్థము తప్పనిసరిగా ఉండాలి. మొత్తం నిస్వార్థంగా నేను తెచ్చినవంతా ఇల్లు పిలికునకు బెట్టి, పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు బెట్టి ఖాళీ చేసుకున్నాక, తర్వాత నన్ను చూసుకునే వాళ్ళుంటారులే అంటే, ఏ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లలు నిజంగా మనల్ని దేవతా స్వరూపాల్లాగా చూస్తూ, నెత్తిన బెట్టుకొని తిరుగుతూ ఉన్నా గూడా, వాళ్ళ దగ్గర చెయ్యి చాపాలంటే, అన్నాళ్ళు మన ఉద్యోగాలు మనం చేసి, మన డబ్బులు మనం సంపాదించుకొని, మనము పెట్టిన చెయ్యితో ఇంకొకళ్ళ ముందు చెయ్యి చాచడం చాలా కష్టమనిపిస్తుంది. అటువంటి మనస్థితితో చదువుకోవడం చాలా కష్టం. మనం చేస్తున్న జ్ఞానయజ్ఞానికి అది పెద్ద ఆటంకము. అటువంటి బాధ్యత, అటువంటి బాధ్యులు, బాధింపబడేవాళ్ళు మీరు కారాదు. మీకోసం ప్రాపంచికంగానైనా సరే కొంచెం ధనాన్ని పక్కన పెట్టుకోండి. మీ జీవితం చివరిదాకా, చివరి దశలోకొచ్చిన దాకా గూడా మీ డబ్బులు మీ దగ్గర ఉండేట్టు జాగ్రత్త చేసుకోండి. ఆ తర్వాత మీరు వెళ్ళిపోయే సమయంలో శరీరం పడిపోతే దానికి దహన క్రియలు చేయడానికి వాటికి కూడా అరేంజ్‌మెంట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుని వెళ్ళండి. ఇంకొకళ్ళకి భారం అవ్వడానికి వీల్లేదు. చనిపోయిన తర్వాత ఎవడో ఒకడు చూసుకుంటాడులే, నా కొడుకు చూసుకుంటాడు, పిండాలు పెడతాడు. అదసలు పెద్ద ప్రహసనంలాగా తయారు చేశారు.
ఆ శ్రాద్ధం పెట్టడం, పిండ ప్రదానం చేయడం అవన్నీ గూడా చాలా పెద్ద యాక్టివిటీగా బాగా విస్తారంగా పెంచారు. ఇప్పుడు దాన్ని అంతటి బరువుని మన పిల్లలు మోయవలసి వస్తుంది. వాళ్ళ నెత్తి మీద అంత భారాన్ని మోపి మనము మన శరీరాన్ని వాడుకున్నంత వాడుకొని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఆ ఖర్చుల కోసం కూడా మనము ఎంతో కొంత పక్కన ఉంచి వాళ్ళకి చెప్పాలి. పిల్లలకి, అందరికి. ఇదిగో ఇంత ధనం నేను పక్కన బెట్టుకుంటున్నాను. నా ఖర్చులకు, నా శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళు, ఎందుకమ్మా? ఎందుకు నాన్న అట్లా అంటావు? అట్లాంటి మాటలన్నీ అనొద్దని వాళ్ళంటారు. కానీ వాళ్ళని ప్రిపేర్ చేయవలసిన బాధ్యత మళ్ళీ ఎవరికి? మనకే గదా! మనం వెళ్ళిపోవడం గురించి మనం మాట్లాడితే పిల్లలు వెంటనే వద్దమ్మా అట్లాంటి మాటలనొద్దు. అవసరం లేదు. నువ్వు అట్లాంటి మాటలనొద్దు. అటువంటి పనులు చెయ్యొద్దు. ఊరుకో నీకెందుకు? నాన్న అట్లా అనొద్దు అని పిల్లలంటారు. వాళ్ళ పెద్ద మనసది. పెద్ద బుద్ధులతో ఉన్నవాళ్ళు, పెద్ద మనసులతో ఉన్నవాళ్ళు అట్లా చెప్తారు. అంత మాత్రానికే అవునులే గదా! మనకెందుకు గదా! కాదు. మనకెందుకే ఇన్నాళ్ళు వాడుకుంటున్న ఆ బండిని, ఆ బస్తాను, ఎముకల బస్తాని వాడినంత వాడి అక్కడ వదిలిపెట్టి పోతే దాన్ని తర్వాత డిస్పోజ్ చేసే వాళ్ళకి ఎంత తలకాయ నొప్పి. వాళ్ళది ఎంత మన సొంత పిల్లలైనా సరే అసలు వాళ్ళ మీద బాధ్యత అంత బరువు మోపరాదు. మనం దాని గురించి ప్లానింగ్ చేసుకోవాలి. కాబట్టి అంత దూరం ఆలోచన చెయ్యాలి. రిటైర్మెంట్ తర్వాత నుంచి దేహం పడిపోయిన తర్వాత వరకు కూడా ఎంత అవసరమవుతుందో అంత ధనాన్ని కొంచెం పక్కన బెట్టుకోవడానికి మనం ముందు నుంచి ప్లానింగ్ చేయకపోతే సడెన్‌గా జరుగుతుందా? కాబట్టి ఫైనాన్షియల్ ప్రిపరేషన్ పసిఎప్పటి నుంచే చాలా అవసరం. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మన పెద్దల్ని చూసుకోవాలి, మన పిల్లల్ని చూసుకోవాలి, ఇంటికొచ్చిపోయే వాళ్ళని చూడాలి, ఇల్లు చూడాలి, అన్నీ చూడాలి. అన్నీ చూసుకుంటూనే మన గురించి గూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడేమి కావాలి అని ఇప్పుడు సంగతి చూసుకోవాలి. తర్వాత ఏం గావాలని తర్వాత సంగతి చూడాలి. ఇహపరాలు 2 మనమే చూసుకోవాలి. ఇహపరాలు. ఇహము ఇక్కడ నేనున్నంత వరకు ఈ దేహంతో, పరము ఆ దేహం పడిపోయినప్పుడు 2 సమయాల్లో కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఎవ్వరి ముందు చెయ్యి జాపి ఏదైనా యాచించామంటే ఎంత సొంత భార్య అయినా, భర్త అయినా, తల్లైనా, తండ్రైనా, కొడుకైనా, కూతురైనా ఎందుకంటే ఈ ఆరుగురు అత్యంత సన్నిహితంగా ఉంటారు మనకు. వాళ్ళ మీద డిపెండ్ అయితే పర్వాలేదని అనిపిస్తుంది. కానీ అనిపించినా గూడా మనసు చివుకుమంటుంటుంది అప్పుడప్పుడు. వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే. కాబట్టి ఇవన్నీ పిల్లలతోటి చాలా క్లియర్‌గా డిస్కస్ చేయాలి. మనం మనసులో అనుకోని కూర్చుంటే గాదు. వాళ్ళతోటి ముందు నుంచే చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ విషయాలన్నీ వాళ్ళతోటి డిస్కస్ చేసి ఎక్కడ ఏమున్నాయి, ఎంత ఉన్నాయి, ఎంత మనం వాడుకుంటున్నాము, ఎంత వాళ్ళకి ఇస్తున్నాము, తర్వాత ఏమి అన్న విషయాలు ఓపెన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా డిస్కస్ చేయడం అత్యవసరము. చెయ్యకుండా దాచిపెట్టుకుని, దాచిపెట్టుకుని, దాచిపెట్టుకుని రహస్యంగా ఉంచామంటే ఆ దేహం పడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మనకేమున్నాయో మన పిల్లలకి తెలియదు. ఎక్కడేముంచామో తెలియదు. ఉన్నది ఎంతో దాని మీద లయబిలిటీ ఎంతో తెలియదు. తర్వాత వాళ్ళు ఎంత ఎవరు ఏమి పంచుకోవాలో తెలియదు. వాళ్ళు కొట్లాడుకుని శవ రాజకీయాలని పిలుస్తారు. స్పెసిఫిక్‌గా ఒక టర్మ్ ఉన్నది దానికి శవ రాజకీయాలని. అమ్మో! నాన్న చనిపోయిన తర్వాత పిల్లలు కూర్చొని నీకెంత, నాకెంత అని డిస్కస్ చేసుకుంటూ దాని గురించి పెద్దలు కూర్చొని పంచాయతీ పెడతారు. మా తమ్ముడికి పెట్టారు అట్లాంటి పంచాయతీ. మా నాన్న చనిపోయినప్పుడు మా తమ్ముడిని కూర్చోబెట్టి మా బాబాయిలు, పెదనాన్నలు, మామలు వాళ్ళు వీళ్ళు అందరూ ఏవేవో అందరూ కూర్చొని అక్కడ పెద్ద మీటింగ్ ఒకటి పెట్టి పంపకాల గురించి మాట్లాడితే అసలు యాక్చువల్‌గా సంపాదించుకుందంతా మా అమ్మే. మా నాన్న చనిపోతే ఉన్నదాన్ని ఎట్లా పంచుదామని అందరూ కూర్చునేసరికి మా పెదనాన్న లేచి ఉత్తరీయం ఏదో టవలో ఏదో చిన్నది దులిపి భుజాన వేసుకున్నది. మళ్ళీ భుజాన వేసుకొని, "లేవండ్రా వాళ్ళు చూసుకుంటారు. ఆమె చూసుకుంటుంది. ఆమెకి తెలుసు పిల్లలు చూసుకుంటారు" అనేసరికి మా బాబాయిలందరూ లేచారు, వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా ఏం చేయలేక ఊరుకున్నారు. లేకపోతే ఇప్పుడు అవసరమా అంత పంచాయతీ అక్కడ? మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఏ బ్యాంక్‌లో ఎన్ని డబ్బులున్నాయో తెలీక, ఆయన ఎక్కడో పోస్ట్ ఆఫీస్‌లో కట్టిన డబ్బులకి తెలీక, దేనికి నామినీస్‌ని పెట్టక ఇల్లు రిజిస్ట్రేషన్ పేపర్స్ అంతంత మాత్రంగా ఉండి, చాలా అవస్థ పడవలసి వచ్చింది. నేను యూఎస్‌కి చదువుకోవడానికి రావాల్సి వచ్చిందని 1 సెమిస్టర్ డిఫర్ చేసుకొని అక్కడే ఉండి, ఇవన్నీ సెటిల్ చేసేసరికి నాకు మొత్తం అసలు ఎంత అంటే 360 డిగ్రీస్‌లో
ఆ సమయంలో జరిగే రకరకాల రాజకీయాలు మొత్తం క్లియర్‌గా అర్థమయ్యాయి. అటువంటి పరిస్థితి మిగిలిన వాళ్లకు రాకుండుగాక, ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళకేమున్నాయో, ఏమి లేవో పిల్లలకి చెప్పడం అత్యవసరం. అంత రహస్యమేమి అక్కడ? నేను చనిపోయిన తర్వాత చూసుకుంటారంటే, చనిపోయిన తర్వాత చూసుకుంటారు. అవసరమా ఇప్పుడంత గోల? నువ్వున్నప్పుడే చూసి పెట్టిపో. బరువు పెట్టొద్దు వాళ్ళ మీద. తర్వాత ఈలోగానే ఒక 40 ఏళ్ళు దాటుతూ ఉన్నాయనగానే, ఏమేమి ఉన్నాయో వస్తువులు వాటన్నింటిని మనమే ఒక 20స్‌లో సరే, 20స్, 30స్, 40స్ అయినా సరే, మనకేమి వస్తువులు ఉన్నాయో పట్టు చీరలైనా సరే, నగలైనా సరే, వెండి వస్తువులైనా సరే, భూములైనా సరే, ఏవున్నాయో ఇంట్లో వస్తువులు, రోజు వాడుకునేవైనా సరే, ఏవైనా సరే మనకున్నవి. మనము నెమ్మదిగా క్లీనింగ్ చేయడం మొదలుబెట్టాలి. మనకున్న వాటిని మనమే మన వాళ్ళకిచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చచ్చిపోయినాక వాళ్ళే తీసుకుంటారు. నేను పోయాక నేను తీసుకొనెళ్తానేంటి? నేను పోయాక మరి వాళ్ళకే కదా! అనుకుంటూ సాగదీయడం గాదు. నువ్వు ఉన్నప్పుడే ఇవ్వు. నీ కళ్ళ ముందు వాళ్ళు వేసుకుని సంతోషిస్తుంటే నువ్వు చూసి సంతోషించి అక్కడ దాన్ని ముగించు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ నగలన్నీ వాళ్ళు తీసుకుంటారు కొట్లాడుకొని అవన్నీ ఎందుకు ఇప్పుడు అవసరమా? నువ్వున్నప్పుడే వాళ్ళకిస్తే నీ ముందే వాళ్ళు వేసుకుంటారు. అక్కడికయిపోతుంది ఒక విషయము. ఆ రకంగా గూడా నీకున్నవన్నీ నువ్వు అవసరమైనవి జాగ్రత్త చేసుకో. అనవసరమైనవన్నీ ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఇవ్వు. ఆ రకంగా ఫైనాన్షియల్‌గా, మెటీరియల్ వైస్‌గా నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అది నీ కోసము అవసరము. నీకు అత్యవసరము నీ మానసిక శాంతికి ఇది అత్యవసరం. ఇప్పటిదాకా నేను చెప్తున్నవన్నీ మానసికమైన శాంతికి, చిత్తశుద్ధికి అత్యవసరమైన విషయాలు. జరిగేవి జరుగుతాయిలే అంటే జరిగేవి ఆటోమేటిక్‌గా జరగవు. ప్రిపేర్ అవ్వకపోతే. ఏం ప్రిపరేషన్స్ చేయకుండా కూర్చుంటే, ఆ రోజొచ్చిన తర్వాత బెంబేలు పడడం వల్ల చాలా అనర్థం కలుగుతుంది. జరిగేది జరుగుతుందిలే. ఆయన చూసుకుంటాడులే. ఆమె చూసుకుంటుందిలే. వాళ్ళ పిల్లలు చూసుకుంటారులే గాదు. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళందరి మీద ఎందుకు బాధ్యత? వాళ్ళందరి మీద ఎందుకింత బరువు నీ గురించి? నువ్వు కూర్చొని ఆలోచన చేసుకో. నీ గురించి, నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచన ఎట్లా చేసుకుంటావో గృహస్థాశ్రమంలో, ఆ తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత లేదా శరీరం వెళ్ళిపోయే శరీరం పడిపోయి నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు, ఆ తర్వాత గూడా ఏం జరగాలని జాగ్రత్తగా ఆలోచించుకుని, నీ వాళ్ళతో నువ్వు మాట్లాడుకోవాలి. ఈ 2 స్టెప్స్ మిస్ అవ్వడం వల్లే చాలామంది అక్కడి దాకా రాగానే మోహంలో పడతారు. అక్కడి దాకా రాగానే మోహంలో పడతారు. అక్కడి దాకా వచ్చిన తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు మనం రజోగుణంతో ఉంటాం కర్మలు చేస్తూ. అక్కడి దాకా మనము ఈ రకంగా ప్రిపేర్ అవుతూ వచ్చామంటే, ఆ రజోగుణంలో కర్మలు తగ్గేసరికి పైకి సత్వంలోకి వెళ్ళాలి మనం. ఆ గుణము రజోగుణం నుంచి సత్వంలోకి వెళ్ళాలి గానీ, ప్రిపరేషన్ లేకపోయేసరికి ఏమవుతుంది రజోగుణం నుంచి అక్కడి దాకా వచ్చి పనులు చేస్తూ వచ్చి సడెన్‌గా మన మీద ఏం బాధ్యతలు లేవు, చేయడానికి ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఇంకప్పుడేం చేయాలో అటు ఇటు దిక్కుతోచదు. సడెన్‌గా అక్కడి నుంచి ఏమవుతాం మనము తమోగుణంలోకి జారిపోతాము. ఏం చేయాలో తెలీక. అటువంటి స్థితిలోకి మనము వెళ్ళరాదు. కాబట్టి ప్రిపరేషన్స్ అత్యవసరం. ఇవాళ కొంచెము ఫైనాన్షియల్‌గా చూసుకున్నాం గదా! తర్వాత మెంటల్‌గా, ఫిజికల్‌గా అట్లాంటివి గూడా చూసుకుంటూ వెళ్దాము. ఎంతో కొంత నేను కొంచెమే చెప్పగలను. కానీ ఎవరికి వాళ్ళు ముందు చూపుతోటి తర్వాత జరిగేది క్లియర్‌గా తెలుసు. రహస్యమేం లేదు గదా ఇందులో. అందుకని ఆలోచన చేసుకోవడం అత్యవసరము. మన శాస్త్రాలు అవే చెప్తాయి. అవి చెప్పినవి నేను చెప్తాను. చెప్పడమే గాదు. నేను గూడా నా గురించి అవే ప్రయత్నాల్లో ఉన్నాను. కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ తోటి, నా సొంత పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ తోటి నేనట్లా జీవిస్తున్నాను. అట్లనే మెంటల్‌గా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కాబట్టి అవి షేర్ చేస్తున్నాను. మీకు పనికొస్తే వాడుకోండి లేకపోతే లేదు. శాస్త్రం ఎప్పుడు ఏది చెప్పినా మన కోసమే చెప్తుంది. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తోటి పనికొస్తాయేమో అని చెప్తున్నాను. సరే మరి ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. ఇంకా కొన్నాళ్ళు ఇదే విషయము మనకు ఆ విషయం దీని గురించి మనకు భయం తగ్గిందాకా ఇదే మాట్లాడుతాను నేను. అసల అప్రోచ్ చేయడానికి, దాని గురించి ఆలోచించడానికే భయం వేసిందంటే,
దాని గురించి అసలు ఓపెన్‌గా మాట్లాడడమే మనం చేయట్లేదంటే తర్వాత ఏమవుతుంది? కాబట్టి ఓపెన్‌గా దీని గురించి మాట్లాడేందుకు ధైర్యం కలిగిందాకా కొన్నాళ్ళు ఇట్లానే మాట్లాడతాను దీని గురించి. సరే మరి. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.